కొందరు గురువులు విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టేందుకు ఒకటి రెండు మాటలు అంటుంటారు. అప్పుడప్పుడు బెత్తం దెబ్బలు తప్పవు. కానీ ఈ గురువు మాత్రం అందుకు భిన్నం. విద్యార్థులు చేసిన తప్పును తన తప్పుగా భావించి తనకు తాను శిక్ష వేసుకున్నారు. నూటికో కోటికో ఒక్కరు అన్నట్లుగా విద్యార్థుల్ని పల్లెత్తు మాట అనకుండా తనను తాను శిక్షించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతోంది. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామం జడ్పీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. హెడ్ మాస్టర్ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది. స్కూల్లో కొంతమంది విద్యార్థులు చదువులో వెనుకబడ్డారు. బాగా చదవకపోవడంతో మార్కులు సరిగా రాలేదు. అయితే విద్యార్థుల్ని కొట్టినా తిట్టినా తిరిగి టీచర్లపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారట. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థనా సమయంలో హెచ్ఎం రమణ విద్యార్థులంతా నిలబడి ఉండగా అందరికీ సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. ప్రియమైన తల్లిదండ్రులారా, మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు చేతనైన వరకు మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఈ రోజుల్లో చదవడం లేదని విద్యార్థులను కొట్టినా తిట్టినా మాపై ఫిర్యాదులు చేస్తున్నారని, అందుకే కొట్టకుండా తిట్టకున్నా విద్యార్థులకు నమస్కారం చేసి గుంజీలు తీశానంటూ రమణ చెప్పుకొచ్చారు. ఇలా చేస్తేనైనా విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ రమణ ఇలా సాష్టాంగ నమస్కారం ద్వారా గుంజీలు తీశారని స్కూల్లో ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ గురువు ఎంత గొప్పవారంటూ చర్చించుకుంటున్నారు. మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం